హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అండి. మట్టి కుండలో అయితే నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. మేమైతే ఎలా చేసామో వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మంచిగా ఫ్రెష్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా అయితే కలిపేసుకున్నామన్నమాట. కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసాం, ఎందుకంటే నాటుకోడి పులుసుగా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక 10 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ చేసి అయితే ఉంచేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవైతే యాడ్ చేసాం. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఆనియన్స్ వేగేంత వరకు అయితే ఉంచేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఉంది కదా, అది కూడా యాడ్ చేసామన్నమాట. నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసాం, అందుకని కొంచెం రెడ్గా కూడా కనిపిస్తుంది. నాటుకోడి చేసామంటే కంపల్సరీ మా అమ్మ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా అయితే వదిలేసామండి. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి అయితే వదిలేసాము. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే ఉంచేసాము. కొంచెం ఫ్రై అవ్వాలి. నాటుకోడి కదా, ఉడకడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే అలా అయితే వదిలేసామన్నమాట. ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే మ్యాక్సిమం అయితే 50% అయితే ఉడికిపోయిందండి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. నాటుకోడి కదా, కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాం, ఎందుకంటే ఇంకా ఉడకాలి కదా, అందుకనేసి ఎక్కువ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే దాంట్లో హాఫ్ వాటర్ అయితే మొత్తం అయితే ఇంకిపోతుంది. గ్రేవీ అయితే మంచిగా చిక్కగా అయితే ఉంటుందన్నమాట. నాటుకోడి కాబట్టి ఎక్కువ వాటరే పడుతుంది. అందుకని అయితే అన్ని వాటర్ అయితే యాడ్ చేసాం. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే హాఫ్ వాటర్ వరకు అయితే అయిపోతుందన్నమాట. చల్లబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చల్లబడిన తర్వాత ఏమవుతుందంటే గ్రేవీ ఇంకా దగ్గరికి అయితే వస్తుందండి. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసిందో గ్రేవీ. వేడిగా అయితే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే అలానే వదిలేసాము. ఇంకొక 5 మినిట్స్ తర్వాత దాంట్లోకి అయితే మేము పుదీనా అయితే యాడ్ చేసాము. కొత్తిమీర అయితే లేదు, అందుకని పుదీనా అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసాం. స్మెల్ అయితే సూపర్ ఉంది. వేడిగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత చిక్కగా అయితే వచ్చేసిందో. మ్యాక్సిమం అయితే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం అనమాట. లాస్ట్కి వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాం. టేస్టీ అయిన మట్టి కుండలో నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.